మా పాటల పెద్దన్న అందశ్రీ అన్న అన్నట్టు నాకు ఏం తెలియని వయసులో మా ప్రాంతం అంతా నక్సల్బరీ ప్రాంతం అయితే నేను ఆ నక్సలైట్లను చూసేటువంటి అవకాశం నాకు దొరకలేదు. కానీ గద్దారన్న పాటల ద్వారా నక్సలిజం ఎట్లుంటుందో కళ్ళారా చూసినట్టుగా ఆయన గొంతులో ఇన్న నేను అప్పుడప్పుడు. తర్వాత గద్దారన్న లాంటి వాళ్ళని, గూడంజన లాంటి వాళ్ళని, అందశ్రీ అన్న లాంటి వాళ్ళని, ఇట్లా చాలామందిని పాటంటే ప్రశ్న, పాటంటే ప్రజలు, పాటంటే తిరుగుబాటు, పాటంటే ప్రజా ఉద్యమం, పాటంటే విప్లవోద్యమం అని ఇట్లా అనేక మంది మాట్లాడుతుంటే, అనేక మంది కవులు గాయకులు చెప్తుంటే నేను వాళ్ళు మాట్లాడుతుంటే విని నేర్చుకున్నాను. అందులో భాగంగా నేను మళ్ళొకసారి ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా పాట సుక్కరామ నరసయ్యకు అమ్మ అవుతుంది, అది అమ్మటానికి కుదరదు. పాట సుక్కరామ నరసయ్యకు అమ్మ అవుతుంది, అది అమ్మటానికి కుదరదు. నాకు నిజంగా గద్దారన్న వాడిన పాట ఒకటి గుర్తుకొచ్చింది. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందుకు వచ్చిన తర్వాత ఒక ఆడబిడ్డ భవానక్క గద్దారన్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆత్మజెండని, ప్రజల ఆత్మజెండని ఎత్తుకొని వస్తే ఇక్కడ రాజకీయ జెండా ఉందని చెప్పేసి యూనివర్సిటీలో ఉంటున్నటువంటి కొంతమంది, బయట ఉన్నటువంటి కొంతమంది గాయకులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈ సభను ఆపేటువంటి ప్రయత్నం చేసి సభని రోడ్డు మీద నిర్వహించి నలుగురికి తెలిసేటట్టు చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను వాళ్ళకి ముందుగా 4 గోడల మధ్య ఉంటే నలుగురికే తెలుస్తుంది, మీరు రోడ్డు మీద కదా ఉండవలసింది, గద్దారంటే ప్రజలు కదా, గద్దారంటే ప్రజా ఉద్యమం కదా, గద్దారంటే నక్సలిజం కదా అని చెప్పి వాళ్ళు మాకు తెలియకనే తెలియజెప్పినందుకు నేను మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా వాళ్ళకి. గద్దారన్న వాడిన పాట ఒకటి గుర్తొచ్చి నాకు ఇందాక, శాంతి చర్చలకు రమ్మని పిలిచి ఓం మంత్రి గారు అంటే పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో. నేను ఎందుకు ఈ పాట పాడుతున్నా అంటే, శాంతి చర్చలకు రమ్మని పిలిచి ఓం మంత్రి గారు మీరు శాంతి పావురం కుతిక విసికితిరి ముఖ్యమంత్రి గారు. శాంతి చర్చలకు రమ్మని పిలిచి ఓం మంత్రి గారు మీరు శాంతి పావురం కుతిక విసికితిరి ముఖ్యమంత్రి గారు. శాంతి చర్చలకు రమ్మని పిలిచి ఓం మంత్రి గారు మీరు శాంతి పావురం కుతిక విసికితిరి ముఖ్యమంత్రి గారు. శాంతి చర్చలకు రమ్మని పిలిచి ఓం మంత్రి గారు మీరు శాంతి పావురం కుతిక విసికితిరి ముఖ్యమంత్రి గారు. ఇట్లా నేను గద్దారన్న జననాట్య మండలి జనం గుండెల సప్పుడు అనేటువంటి క్యాసెట్లో నేను ఈ పాట విన్నా. నాకు మళ్ళా ఇక్కడ బూటకపు ఎన్కౌంటర్ జరగకపోయి ఉండొచ్చు, కానీ ఈరోజు గద్దారన్నకు నివాళులు జరిపించేటువంటి సభలో తూటాలు వేల్చకపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడ పూర్వ విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి ప్రభుత్వ ఎన్కౌంటర్ జరిగిందని నేను అనుకుంటున్నాను నా మనస్ఫూర్తిగా. ఎందుకు అని అంటున్నా అంటే, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నేను మళ్ళొక పాట రాస్తున్నా. ఏం రాస్తున్నా అంటే, 1200 మంది తల్లుల కడుపు కోత ఇవాళ ఏ పరమైనటువంటి శోకంలో ఉన్నదనేటువంటి మాట. తెలంగాణ రాష్ట్రం రాకపోతే బాగుండు కదా, మా అందశ్రీ అన్న పాట రాయకపోతే బాగుండు కదా, మా గోరేటన్న పాట రాయకపోతే బాగుండు కదా, మా గద్దారన్న పాట పాడుకుంటే బాగుండు కదా, మా బిడ్డలు చచ్చిపోకపోదురు కదా అని ఈ కవుల మీద తల్లుడు దుమ్మెత్తిపోస్తేందుకు సిద్ధంగా ఉండరని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను. ఎందుకు అనంటే, పోరాట మంటల్లో మా కడుపు పంటలు కాలి బూడిదాయరా, తెలంగాణ రాష్ట్రము రణము రగలాకుంటే కడుపు గాలకపోవురా, పోరాట రాష్ట్రము రంగు రగలాకుంటే కడుపు గాలకపోవురా, పోరాట రాష్ట్రము రణము రగలాకుంటే కడుపు గాలకపోవురా, పోరాట మంటల్లో మా కడుపు పంటలు కాలి బూడిదాయరా, తెలంగాణ రాష్ట్రము రణము రగలాకుంటే కడుపు గాలకపోవురా, తెలంగాణ రాష్ట్రము రణము రగలాకుంటే కడుపు గాలకపోవురా, తెలంగాణ రాష్ట్రము రణము రగలాకుంటే కడుపు గాలకపోవురా. పేరుకే వచ్చింది కొడుక రాష్ట్రము ప్రజలకేమిచ్చిందిరా, పేరుకే వచ్చింది కొడుక రాష్ట్రము ప్రజలకేమిచ్చిందిరా, పేరుకే వచ్చింది రాష్ట్రము, అయ్యో పేరుకే వచ్చింది కొడుక రాష్ట్రము ప్రజలకేమిచ్చిందిరా, పేరుకే వచ్చింది రాష్ట్రము కొడుక ప్రజలకేమిచ్చిందిరా, త్యాగాల తలపాక తెగ నరికి రాబందు అంత నాదంటుండురా, త్యాగాల తలపాక తెగ నరికి రాబందు అంత నాదంటుండురా, త్యాగాల తలపాక తెగ నరికి నా బంధు అంత నాదంటుండురా. ఇదే
ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అనేకమైనటువంటి నాలాంటి యువకులు తెలంగాణ ఉద్యమం కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు, నైజాం పైన జరిగినటువంటి పోరాటాలు కావచ్చు, మొన్న జరిగిన మలుదేశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, ప్రతి దానికి తెలంగాణ రాష్ట్రం రావడానికి పాటే కారణమైంది. వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగం చేయడానికి కారణం పాటే అయ్యింది. కాబట్టి ఈ పాఠకాలు ఖచ్చితంగా బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ పాఠకాలు ప్రజల కోసం బాధ్యత వహించవలసినటువంటి సందర్భంలో మాకు పెద్ద దిక్కుగా గద్దారన్న లేడు కాబట్టి, అలనాటి గద్దారన్న ఈనాటికి లేడు కాబట్టి, మళ్ళొక్కసారి చెప్తున్నా, అలనాటి గద్దారన్న ఇలనాటికి లేడు కాబట్టి మాకు మరో పెద్దన్నగా, ప్రజల పాటగా, ప్రజల సొమ్ముగా, ప్రజల ఆస్తిగా, పాట మా అమ్మగా అందశ్రీ అన్న మాకు ముందర నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నేను పాట మీద ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు అని ఒక పాట రాసిన. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు. మతి గతి తప్పేనా, స్వరము శృతి తప్పేనా, రాజకీయ వ్యభిచార రొంపిలో పడ్డవు, ఎందుకే పాటమ్మ ఏలా నవ్వుతున్నావు. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు. దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు. రణము బాటకు నిప్పు రాజేసిన పాట వేలాది అమరుల త్యాగాల సంపద, వేలాది అమరుల త్యాగాల సంపద, వేలాది అమరుల త్యాగాల సంపద. తనవి తీరాదిని తల్లి రమ్మును గుద్ది పండుటకై పాట రోకు దప్పి పాయే. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు. దొంగ నేతల వంగి దండం పెట్టి అడక తింటున్నావు. కల్లిసిన్నాదైన ఘనమైన పాట పల్లె కన్నీరాగి పసందుగా ఉందా, కన్నీరాగి పసందుగా ఉందా, పల్లె కన్నీరాగి పసందుగా ఉందా. వేలాది కవితల నోరు పడిపోయిందా, వయసు మళ్ళీ మనసు సోయిదప్పుతుందా, కాకిచ్చన్న గిరిమల్ల ఉరి పెట్టుకున్నదా, అయ్యా వాటుల పేర అంతమవుతున్నది. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు. దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు. ఎవని పాలాయనని బల మంచి గడిగినవు, పాటమ్మ మల్ల వైదొర కాడ చేరినవు, పాటమ్మ మల్ల వైదొర కాడ చేరినవు, పాటమ్మ మల్ల వైదొర కాడ చేరినవు. ఓటంటే తెల్లని కాగితం కాదని నోట్లు వంచే దొరల కొత్త సుబలికినవు, నోట్లు వంచే దొరల కొత్త సుబలికినవు, నోట్లు వంచే దొరల కొత్త సుబలికినవు. తల్లిని వడి నిండా త్యాగాల మూటేది. ఇక్కడ పెద్ద విచిత్రమైనటువంటి చర్చ. తల్లిని వడి నిండా త్యాగాల మూటేది, అది రాజకీయ రంపై ఆటాడుతున్నది. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు. దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు. ఓయమ్మ తెలంగాణ పల్లె పాట నాడు, ఓయమ్మ తెలంగాణ పల్లె పాట నాడు, లింగమని నమ్మి తెలంగా అయినాడు, లింగమని నమ్మి తెలంగా అయినాడు, లింగమని నమ్మి తెలంగా అయినాడు. దుముదాముల పేరు దోసుకున్నాడు, దొరల చెంత చేరి నోరు మూసుకున్నాడు, చెంత చేరి నోరు మూసుకున్నాడు, చెంత చేరి నోరు మూసుకున్నాడు. పదునైన పాటమ్మ పలసగైపోయింది. ఒక్కొక్కనికి అందులో ఉన్నటువంటి బిడ్డలు కూడా మా బిడ్డలే, బతకలేనటువంటి వాళ్ళ పైననే మేము ఎలాంటి చర్యలు తీసుకోము, వాళ్ళని ఎక్కడ కూడా ఏమనం. బలిసి తప్పులు చేస్తున్న పేరు మోసి బలిసి తప్పులు చేస్తున్న కవులు గాయకుల మీద ఖచ్చితంగా చింతబరిగలు తీసుకొని పిర్రలాస్తట్టు సప్పరించి కూడా తిరుగుతాడు రామర్సయ్య. పదునైన పాటమ్మ పలసగైపోయింది, ఇక జీత బచ్చాలకు పడికాపుగాస్తుంది. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు. దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు. ఇట్లా పాట చాలా బలమైనటువంటిది కాబట్టి రాజ్యాన్ని కూల్చగలుగుతుంది, రాజ్యాన్ని నిలబెట్టగలుగుతుంది, ఏమైనా చేయగలుగుతుంది పాట. నేను ఇంకొకటి ఏమనంటే, తెలంగాణ ఉద్యమంలో నాకు ఇప్పుడున్నటువంటి సోయి లేదు. నేను చిన్నపిల్లగాన్ని, బహుశా ఇప్పటికి కూడా నాకు 30 ఏళ్ళే ఉంటాయి. బట్ నేనేమంటున్నా అంటే, మీరు చూపించినటువంటి తొవ్వలో వచ్చినాం కాబట్టి మిమ్మల్ని అడగడం తప్పెట్టయితుంది.
విమర్శ సేకరించలేనటువంటి వాడు ఎవడైనా సరే వాడు పాట రాసే హక్కు ఉండదు. దానికి ఎందుకు అని అంటే విమర్శని ఖచ్చితంగా సేకరించాలి. పాట అనేది ప్రజలది. సమస్య లేనప్పుడు నీ సాహిత్యం ఏడికెళ్ళి ఉడుతుంది అనేటువంటి క్వశ్చన్ నేను ఖచ్చితంగా చేస్తా. తర్వాత గద్దారన్న చనిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒక పాట రాసిన, చనిపోయిన తెల్లారే రికార్డ్ చేసి ఆయన అంత్యక్రియలు అయిపోక ముందుకే రిలీజ్ చేసిన. ఏమని చేసిన నేను అంటే, నాటి గద్దారన్నని గుర్తుపెట్టుకొని ఎట్టొల్ల మట్టి సిప్పని గాయిదొల్ల గాండ్రగొడ్డల్ని విప్లవోద్యమ త్యాగాలని గొంతెత్తి పాడిన అలనాటి గద్దారన్నని గుర్తుపెట్టుకొని దుఃఖంతో రాసుకున్న పాఠాన్ని జనంగుండెలా సప్పుడు డప్పుకు నిప్పుల సెగలై మోగిన పాటకు జనంగుండెలా సప్పుడు నిప్పుల సెగలై మోగిన గుండెకు నక్సల్ పరి గీసిన తోవకు రాజ్యహింసపై రగిలిన పోరుకు వీరయోధులను కన్న తల్లులకు అడవి బడిలో నడయాడిన కాళ్లకు దళాల బలమై సాగిన బాటకు గద్దారన్న విప్లవ గొంతుకు అలిసిన గుండెకు ఆగిన పాటకు సలామో లాల్ సలామో సలామో లాల్ సలామో సలామో లాల్ సలామో సలారన్నకు సలామో సలామో లాల్ సలామో మా గద్దారన్నకు సలామో మర్మములో పెట్రోలు పోసి మంటలు పెట్టే దొర కొడుకుల పైన మంటలు దొరికే కొడుకుల పైన పాటల తుపాకి తూటలు పేల్చి దోపిడి కొడుకుల కోటను గూల్చిన దండకరణ్యం కొండల పైన విప్లవోద్యమ విత్తనమైన అన్నల గడుపున ఆసరపాటై చిత్రహింసలకు చెరగను నవ్వై ప్రాణం పోయిన పర్వాలేదని నడిసెను ఎర్రని బాట ప్రాణం పోయిన పర్వాలేదని నడిసెను ఎర్రని బాట ప్రాణం పోయిన పర్వాలేదని నడిసెను ఎర్రని బాట ఫాసిస్టు పాలకులు కుట్రతో దింపెను అన్న కడుపున తూట పాలకులు కుట్రతో దింపెను అన్న కడుపున తూట ఫాసిస్టు పాలకులు కుట్రతో దింపెను అన్న కడుపున తూట సలామో లాల్ సలామో మా గద్దారన్నకు సలామో సలామో లాల్ సలామో మా గద్దారన్నకు సలామో సలామో లాల్ సలామో మా గద్దారన్నకు సలామో పాతల తండ్రి పుడమి పైన పుట్ల కొద్ది బిడ్డల గన్నడుగా జల్ జంగల్ పరిజన నినాదమై భూస్వాముల భుజాల తన్నెనుగా దళారి దౌర్జన్యాలను ఎదిరించినాడి వన్నల గాత్రమురా రగల్ జెండబడిలో రాలిన నెత్తుటి మరకలు చెరగవుగా తరతరాలకు మరుపురాని స్వరమై నిలిచినడే అన్నా తరతరాలకు మరుపురాని స్వరమై నిలిచినడే అన్నా జననాట్య మండలి జనం పాటల జంగు సైరనన్నా జననాట్య మండలి జనం పాటల జంగు సైరనన్నా జననాట్య మండలి జనం పాటల జంగు సైరనన్నా చల్ సలామో లాల్ సలామో మా గద్దారన్నకు సలామో సలామో లాల్ సలామో మా గద్దారన్నకు సలామో అడవి తల్లి అనగారిన ప్రజల మావోయిస్టు పోరాటాలు పూటక వెనుకౌంటర్ల పైన పోటెత్తిన బాటల యుద్ధాలు దగాపడ్డ తెలంగాణ మని దండెత్తెను దరువై ఊరూరా ఒక్క రోజైన అన్నలలాగా బతకాలని కల పుట్టించి కోసి గొంగడి కాలి గజ్జలు తొరడ పొగరు దించంగా కోసి గొంగడి కాలి గజ్జలు తొరడ పొగరు దించంగా కోసి గొంగడి కాలి గజ్జలు తొరడ పొగరు దించంగా విఠల్ రావె గద్దారన్నల పేరుంది నడే ఇలలోనా విఠల్ రావె విఠల్ రావె గద్దారన్నల పేరుంది నడే ఇలలోనా సలామో లాల్ సలామో మా గద్దారన్నకు సలామో సలామో లాల్ సలామో మా గద్దారన్నకు సలామో సలామో లాల్ సలామో మా గద్దారన్నకు సలామో సలామో లాల్ సలామో మా గద్దారన్నకు సలామో. నిజంగా మొన్న తొలి వెలుగులో మాట్లాడిన దానికంటే ముందు మీద ఒక వీడియో చూసిన అందశ్రీ అన్న, తర్వాత నేను గద్దారన్న అంత్యక్రియలు జరుగుతున్నటువంటి సందర్భంలో నేను అంటే నా వ్యక్తిగతంగా నేనేం ఆలోచించుకున్నా అంటే, మరుగున పడిపోతున్నటువంటి కవులని, గాయకులని, రచయితలని, టోటల్గా కళాకారులని, ఈ కళా కుటుంబం మరుగున పడిపోతున్నదని కలత చెంది గద్దారన్న చచ్చిపోయిండో ఏమో. ఆయన మరణం
మరుగున పడిపోతున్నటువంటి కళాలను వెలికి తీస్తే గవర్నమెంటు గద్దెకున్నటువంటి విల్లులు కూడా వీక్తరే అనేటువంటి భయంతో ఈ సభను ఆపిరని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఎందుకంటే గద్దారన్న మరణంలో కూడా కొత్త కొత్త పాటలు పుట్టుకొస్తున్నాయి. కాబట్టి ఆ కొత్త పాటలు ఎక్కడ ఉద్యమం సైడ్ నడపకపోతాయో మళ్ళా నిజంగానే అంతడుపుల నాగరాజన్న ఆయన నడిపించినటువంటి పీర్ల పండుగ కావచ్చు, మళ్ళీ పీర్లు తీసుకొచ్చి మరి కేసీఆర్ని గిట్ట పీర్లు లెక్క ఆడిస్తారేమో అనేటువంటి భయం పుట్టుకున్నదో ఏమో తెలియదు. కానీ మా భవానక్క పూర్వ విద్యార్థులకు సంబంధించినటువంటి సభను ఏర్పాటు చేస్తే ఆపడం నిజంగా కూడా దుర్మార్గమైనటువంటి చర్య. మీడియా వాళ్ళకు కూడా మా అన్న అన్నట్టు నేను సింపుల్ డైలాగ్ చెప్తా. నిలదీసే జర్నలిజం జంగిలాయరో, నిలదీసే జర్నలిజం జంగిలాయరో, నేతల చేతుల్ల వాళ్ళ ఉత్త బుర్రలో ప్రజా ఉద్యమకారుల రూపమేదిరో, వాళ్ళు ఏలటోని ఇంటెనుక కుంచి కుక్కలో రంగురాట్న మూల చుట్టూ తిరుగుతుండరో, రాజ్యమేలటోని కాడ రంబలు వీళ్ళు. ఈ పాటను కూడా అతి త్వరలో తీసుకొస్తే అవకాశం కల్పించినందుకు మా అందశ్రీ అన్నకు, మా భవానక్కకు, ఆర్ట్స్ కాలేజ్కి ప్రత్యేకమైనటువంటి ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నా. గద్దారన్నకు అందరం కలిసి నివాళులు అర్పిస్తా ఉన్నాం. జోహార్ గద్దారన్న.